హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్లెస్ ట్రెడిషన్. సో ఇవాళ మీకు అండ్ నాకు ఇద్దరికి ఇష్టమైన అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆ గుళ్ళో పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హౌసెస్ ఇవన్నీ. అక్కడ రాధాకృష్ణ పెయింటింగ్ ఉంది కదా, నాకు బాగా నచ్చి వీడియో తీశాను. అండ్ ఇదంతా ఫంక్షన్ హాల్, కళ్యాణం ఫంక్షన్ హాల్. ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటుంటారు. అండ్ అలా వెళ్తూ ఉంటే నాకు ఈ బెలూన్స్ కూడా కనిపించాయి, కొత్తగా అనిపించాయి. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. అండ్ ప్రతి బ్రహ్మోత్సవాల్లో కామన్ ఏంటంటే ఆ ప్రసాదాలు. అండ్ వెళ్తూ ఉంటే రథం కూడా కనిపించింది. నిన్న రథోత్సవం జరిగింది, మేము అటెండ్ కాలేదు కానీ తీసిపెట్టే ఉన్నారు, చూశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రోజా పువ్వులు చూస్తే నాకైతే అస్సలు న్యాచురల్గా అనిపించేసి, న్యాచురల్ పువ్వులు ఎలా ఉంటాయండి అలాగే ఉన్నాయి, కానీ అవి ఆర్టిఫిషియల్. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యాను నేను, నాకు బాగా నచ్చాయి. బ్యాంగిల్స్ చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి. సరే అని చెప్పేసి ఇంకా గుళ్ళోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. లైటింగ్ చూడండి, అద్దిరిపోయింది కదా. కామాక్షి అమ్మన్ గుడి ఎలా అయితే ఉందో అలాగా లైటింగ్ కూడా దించేశారు. శ్రీ మల్లికార్జున కామాక్షి అమ్మన్ టెంపుల్ అది. ఈ బ్రహ్మోత్సవాలన్నీ నేను ఒక్కటే చూస్తే ఎలాగా, మీరు కూడా చూడాలి కదా, అందుకే చూపిస్తున్నాను, చూసేయండి మీరు కూడా. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తూ అటు ఇటు అన్నీ చెక్ చేస్తూ వెళ్తున్నాను, ఏమున్నాయి ఏంటి అనేసి. బ్రహ్మోత్సవాల్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సరే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ శక్తిపీఠాలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఏ శక్తిపీఠాలు, అమ్మవారు ఎక్కడ ఎలా వెలిసారు అన్నదన్నీ ఇక్కడ రాసున్నారు డీటెయిల్గా. అమ్మవారి శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ డీటెయిల్డ్గా ఇక్కడ అన్నీ ప్రింట్ చేస్తున్నారు, వాల్కే ప్రింట్ చేస్తున్నారు. అవన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. లైటింగ్ చూసారు కదా, అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. నేను క్రౌడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరే లోపలికి వెళ్దాం రండి, ఇంకా క్రౌడ్ ఉన్నా వెళ్ళాలిగా. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ శివుడు విగ్రహం ఇలా పెట్టేస్తున్నారు. గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. డైరెక్ట్గా శివుడే వచ్చి అక్కడ ఉన్నట్టు అనిపించింది. సరే ఇంకా రౌండ్స్ వేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అందరు ఇక్కడే స్టే చేస్తున్నారు కదా, నైట్ ఇక్కడే పడుకుంటారు, నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారు. ఎంత క్రౌడో, అస్సలు ఖాళీ లేదు, నడవడానికి కూడా ఖాళీ లేదు, పడుకోనే ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మోత్సవాల కోసం ఉన్నారు, నైట్ స్టే చేసే వాళ్ళు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు కదా. ఇంకా వెళ్ళాలి అని చెప్పి ఇంకా తిరుగుతూ ఉన్నాను. ఇంకా క్యూలోకి వచ్చేస్తే క్యూ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సరే వెయిట్ చేద్దాం, అంతా చూడాలి కదా. గంట చూసారా ఎంత పెద్దగా ఉందో. సరే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే చిన్నగానే వెళ్తూ ఉంది క్యూ. అలాగే పేషెంట్తో వెయిట్ చేసి ఇంక దర్శనం చేసుకొని బయటికి రావాలి. అలా కాసేపు మా మమ్మీ వాళ్ళతో మాట్లాడి అలా గంటను చూసి, గంట పెద్ద గంట అండి, దాన్ని ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రమే మోగిస్తారు. ఇంకా ఎదురుగా వచ్చేసి నంది దగ్గర ఎప్పుడు దీపాలు వెలిగించకూడదంట, నాకు గుడిలో పూజారి చెప్పారు. నంది దగ్గర దీపాలు వెలిగించనే కూడదు. అలాగే నందీశ్వరుణ్ణి టచ్ చేసి దండం పెట్టుకోకూడదు, దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి కళ్యాణం విగ్రహాలు అవన్నీ కనిపించాయి చూడండి. బ్రహ్మ, విష్ణుమూర్తి, లక్ష్మీ మాత, నారదుడు, అందరు దేవతలు, అలాగే మధ్యలో వచ్చేసి శివుడు పార్వతి మాత కళ్యాణం. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. డెకరేషన్ చూస్తే ఇలా ఉంది. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, లోపల క్యాప్చర్ చేయనివ్వరు. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇంకా లోపల టెంకాయలు కూడా కొట్టట్లేదు, బయట కొట్టాలి. ఇంకా బయట కొడదామని బయటకు వచ్చాను. ఇది చూశాను మంకీ, నాకు భలే క్యూట్ అనిపించేసింది. అమ్మాయితోనే ఉంది, అసలు ఆ పక్కకు కూడా రావట్లేదు. అమ్మాయి దానికి వచ్చేసి కోకోనట్ వాటర్ తాగిపిస్తూ ఉంది. చిన్న కిడ్ లాగే అండి, అసలు ఏం మార్పు లేదు. చిన్న కిడ్ ఎలా ఉంటుంది, ఎలా తాగుతుందో చూడండి, నాకు భలే క్యూట్ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఒక మంకీని టచ్ చేశాను, అది దగ్గర నుంచి చూడటం నేను ఇదే ఫస్ట్ టైము. మనం అనుకుంటాం కానీ వాటికి ఏం అర్థం కాదు, వాటికి ఏం తెలుసులే అనుకుంటాం కానీ అవి చెప్పలేవేమో కానీ అన్నీ అర్థం చేసుకుంటాయి. అమ్మాయిని వదిలేసి అసలు రావట్లేదు ఆ మంకీ అయితే. మనం దగ్గరికి తీసుకున్నా కూడా అమ్మాయి దగ్గరికే వెళ్ళిపోతుంది. నేను ఇంక టెంకాయ కొట్టి ఆ వాటర్ అమ్మాయికే ఇచ్చాను, దానికి పోయమని చెప్పి. అమ్మాయి దానికి పోసింది, తాగేసింది కూడా. ఇంకా నేను దగ్గరికి తీసుకుంటుంటే రావట్లేదు. నేను ఒకసారి టచ్ చేయాలి, ఒక్కసారైనా నేను ఎత్తుకోవాలనిపించేసి ఆ పాపని అడిగిన, ఆ పాపం తీసుకో అని చెప్తూనే ఉంది. అదే రావట్లేదు, భయపడింది పాపం. కానీ మెల్లగా నా దగ్గరికి వచ్చి తీసుకున్నాను. నా చెయ్యి అట్లాగే పట్టేసుకుంది కింద పడిపోతుంది అని చెప్పేసి.
నేను పట్టుకున్నానని చెప్పేసి అమ్మాయిని వెతుకుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి అని చెప్పేసి చూడండి ఎట్లా వెతుకుతుందో. అమ్మాయి ఎట్టెళ్తే అట్టే చూస్తుంది. నేను ఇంకా దాన్ని కాసేపు అలా పట్టుకొని ఇంకా తినడానికి వచ్చేసాం మేము. ఇంకా కార్ దగ్గరకు వచ్చేసేసరికి ఇంక ఈ డాగ్స్ కూడా అక్కడ ఉన్నాయి, వాటికి కూడా పెట్టేసి ఇంకా మేము తినేసి అలా ఎక్స్ప్లోర్ చేద్దాంలే అని చెప్పి బయటకు వచ్చాను. ఎక్కడ చూసినా క్రౌడేనండి. ఈ బ్రహ్మోత్సవాలు అంటే మామూలుగా ఉంటుందా? మామూలు విషయమా? అట్లీస్ట్ ఒక 7 days ఖచ్చితంగా చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఊరేగింపుకి ఏనుగు మీద, ఏనుగు మరియు ఇంకొకటి కూడా వాహనం ఉంది, సింహం అనుకుంటా. సింహం, ఏనుగు వాహనం, సింహ వాహనంతో ఇప్పుడు ఊరేగింపు చేస్తారు. అందుకోసమే ఈ డెకరేషన్ పూలన్నీ. అండ్ ఇక్కడ చూసామనుకోండి నెక్స్ట్ పక్క రోజే కళ్యాణం అంట. కళ్యాణం అండ్ తెప్పోత్సవం, వాటి కోసం అని రెడీ చేస్తూ ఉన్నారు స్టేజ్ని. అసలు మామూలు హడావిడిగా లేదు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు అన్నదానం, ఇక్కడే అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక చూసినట్లయితే 24/7 అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మనం కూడా ఇంకాసేపు స్టే చేద్దాం గుళ్ళో అని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ఈ లైటింగ్ చూడండి, అవి ఎలా కూర్చో ఉన్నాయో గొడుగులు పట్టుకొని, నాకు భలే అనిపించింది. ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించాను కదా వాహనాలు, వాటి మీదకి అమ్మవారిని అయ్యవారిని రెడీ చేసుకొని తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి పీకాక్ వాహనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అలాగే ఇక్కడ రావణ వాహనం, దీని మీద కూడా సేవ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్రంతో, అండ్ ఇక్కడ శేషనాగ్ వాహనం కూడా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇవన్నీ ఒక దగ్గరే పెట్టుంచారు. అండ్ ఇక్కడ ఇలాగే వరుసగా అన్నీ పెట్టున్నారు. నేను ఇంక అన్నీ చూసుకుంటూ వచ్చాను. నేను అలాగన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగం అని చెప్పి కనిపించింది అయ్యవారిది, అది క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా ఎన్ని వాహనాలు అండి, నాకు పేర్లు కూడా సరిగా తెలియవు, చెప్పేకి కూడా అక్కడ ఎవరూ లేరు, నేను ఎవరిని అడగలేకపోయాను. ఇవన్నీ వాహనాలే. అండ్ విష్ణుమూర్తి, నేను చెప్పాను కదా ఇక్కడ అన్ని చిన్న చిన్న గుడుల్లో ఇలాగే ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, ఇలాగ లేదంటూ లేదు. తులసి కోట, నేను చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని రెడీ చేసి ఇప్పుడు తీసుకొని వస్తారు ఊరేగింపుకి అని చెప్పేసి ఇక్కడ రెడీ చేశారు. లక్కీగా నేను కూడా టచ్ చేసి దండం పెట్టుకున్నాను. నాకు చూపించాలి అని చెప్పేసి అంత క్రౌడ్ లో కూడా అందుకనే ముందు సైడ్ తొక్కేస్తారని భయం వేసింది. చూపిస్తాను, అక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను అని చెప్పేసి ఇంకా ముందు పక్కకు వచ్చాను క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు వీరిని తీసుకువెళ్ళి అక్కడ ఏనుగు వాహనం మీద కానీ పులి వాహనం మీద కానీ కూర్చోబెట్టి డెకరేషన్ చేసి ఊరేగింపు చేస్తారు. అదంతా జరగడానికి midnight 2 or 3 అయింది. నాకేమో ఒక సైడ్ టెన్షన్గా ఉంది, నేను ఎక్కడ తొక్కేస్తారేమో క్రౌడ్లో కింద పడిపోతానేమో అని చెప్పేసి. బట్ కానీ ధైర్యం చేసి క్యాప్చర్ చేసి అండ్ టచ్ కూడా చేశాను. టచ్ చేసి దండం పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. అలా టచ్ చేసి దండం పెట్టేసుకొని తర్వాత తీసుకొని వెళ్తున్నారు. అలా విగ్రహాలని బయటికి తీసుకొచ్చేటప్పుడు టెంకాయ కొట్టి హారతిస్తారంట. సో ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు. అలా అమ్మవారిని అయ్యవారిని చూస్తుంటే నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత నీట్గా డెకరేట్ చేశారు. జడ చూసారా అంత బాగుంది, నాకు భలే అనిపించింది. నేను ఎప్పుడు బ్రహ్మోత్సవాలకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ గుడి బ్రహ్మోత్సవాలు రావడానికి. నేను పక్క రోజు కళ్యాణం కూడా చూడాలనిపించింది కానీ నేను అంతా ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు తెలీదు పక్క రోజు కళ్యాణం ఉందని. సో ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే, ఇవాళ ఇక్కడ చూసేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అలా వాళ్ళని తీసుకొచ్చేసి పులి వాహనం మీద పెడుతున్నారు. అక్కడ కూర్చోబెట్టుకొని డెకరేషన్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఊరేగింపు చేస్తారు. అదంతా వాళ్ళు కష్టపడితేనే అవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఎంతమంది కష్టం ఉంటేనే అవన్నీ జరుగుతున్నాయి. నార్మల్గా అయితే బ్రహ్మోత్సవాలన్నీ ఒక 7 days లేదా 10 days అలా జరుగుతూ ఉంటాయి కదా. అక్కడే ఉండి అక్కడే హోటల్స్లో స్టే చేసి కొంతమంది అక్కడే ఆ 10 days అన్నీ చూసుకొని వెళ్తారు. కొంతమంది ఏమో గుళ్ళోనే స్టే చేస్తారు. కానీ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. వాళ్ళందరూ అలా బ్రహ్మోత్సవాలన్నీ పూర్తయ్యేదాకా ఉండి వెళ్తారు. కానీ నేను అలా ప్రిపేర్ అయ్యి రాలేదు, ఒక్కరోజే చూసి వచ్చేసాను. అలా వాళ్ళని అక్కడ ప్లేస్ చేసిన తర్వాత అందరు క్లాప్స్ కొడతా హరహర హరహర అంటుంటే నాకైతే అసలు అదొక మంచి ఫీలింగ్ అండి. నేను చెప్తే కాదు, అది మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఇలా నేను చెప్పే దాంట్లో అసలు ఏం ఉండదు, మీరు అలా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు అలా ప్లేస్ చేసేసిన తర్వాత అన్నీ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేశారు. డెకరేషన్ టైం కూడా ఒక 3-4 అవర్స్ పట్టింది. నేను అది కూడా క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తాను. ఇక్కడేమో ఇది జరుగుతుంది, మరి ఆపోజిట్గా ఏమో రేపటి కళ్యాణానికి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అదిగోండి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు మండపం అంతా. నేనైతే మిస్ అయిపోయాను, కళ్యాణం చూడాలి అనిపించింది, బట్ నేను ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి మిస్ అయిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి డెకరేషన్ ఈడ వరకు వచ్చింది. అదిగోండి అక్కడ వరకు డెకరేట్ చేశారు. 2 అవర్స్కి చాలా టైం తీసుకుందండి. అంటే ఊరేగింపు చేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు కదా, అందుకని గట్టిగా చేసి పెట్టారు. ఇక్కడ ఏనుగు మీద మాత్రం మళ్ళీ ఇంకొక విగ్రహాలు పెట్టేస్తున్నారు. నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను, ఇప్పుడు చూస్తున్నాను. వాటికి కూడా డెకరేషన్ ఐటమ్స్ తెచ్చేశారు, పువ్వులు అవన్నీ. అంతా 2 వాహనాలు, ఆ 2 వాహనాలకి డెకరేట్ చేసుకొని ఊరేగింపు చేస్తారంట. నాకు తెలిసినంత వరకు అది ఫస్ట్ ఏమో అమ్మవారు అయ్యవారు కామాక్షమ్మన్ మల్లికార్జున స్వామి, నెక్స్ట్ ఏమో శివుడు గంగమ్మ. సో అది అక్కడ చూసేసిన తర్వాత షాప్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి. నార్మల్ కామన్ ఐటమ్సే కదా బ్రహ్మోత్సవాల్లో ఇవంతా. ఇంకా వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ బాగానే ఉంది, మంచి వాటర్. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ గుండం కనిపించింది, మార్నింగ్ చేసినట్టున్నారు హోమం ఇక్కడ. ఇంక ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తున్నారు. దండం పెట్టుకొని ఇంక వెళ్ళిపోయాను నేను కూడా. కాసేపు అయ్యాక బయటకు వచ్చి చూస్తే ఏమో కళ్యాణ మండపం ఇలా రెడీ చేస్తున్నారు. ఇంకా చాలా ఉంది డెకరేట్ చేయడానికి. వాళ్ళేమో అప్పటికే నైట్ 2 or 3 అయిపోయినట్టుంది, ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేశారు. ఇంక జైంట్ వీల్ అలా తిరుగుతుంటే దాన్ని కాసేపు చూసేసి ఇక్కడ పక్కన కుక్క పిల్లలు ఉంటే వాటితో ఆడుకొని నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.